మన కుమార్ గారితో మాట్లాడి ఒకసారి ఈ ఎలక్ట్రికల్ వైర్ చాలా డేంజరస్గా ఉంది, వాళ్ళ బిల్డింగ్ పక్కన కూడా వస్తుంది ఇప్పుడు పిల్లలు. ఇమీడియట్గా తీయాలి. దానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అన్నది ఒకసారి చూడమనండి. ఇదంతా కాంపౌండ్ వల్ల గతంలో మీరు అన్నట్టుగా చుట్టుపక్కల ఇంచుమించుగా 5 ఎకరాల చుట్టూ ప్రహరీ కట్టారు. నిజంగా చాలా ఆనందదాయకం. ఆ రోజు చెప్పినట్టుగానే మీరు ఏ గారితో మాట్లాడడం వైర్ తీశారు, చాలా ఆనందదాయకం. తీసారండి. పిల్లలు ఆడడానికి ₹1,00,000 అడిగారు అంటే ఏది కట్టమని. నేను ఆశ్చర్యపడిపోయాను. మేడం గారు వచ్చిన తర్వాత 15 రోజుల్లోనే ఇదేమో దసరా సెలవుకి వచ్చిన తర్వాత రోజు ఇలా చూడడం అలవాటు అండి. నాకు మీద వైర్లు లేనప్పుడు చూస్తాడు, నాకు చెప్పని ఆనందం ఆ రోజు. ఏంటి మేడం పిల్లలకి వాళ్ళకి సేఫ్టీ మనకి ఇంపార్టెంట్ కదా. కరెంట్ వైర్లు చూసుకునే ఉండండి అంటే వచ్చినంత చూడడం అలవాటు. ఎక్కడైనా ఏటైనా అవుతేటో పొరపాటున ఎక్కడెక్కడ పేపర్లో చదివినప్పుడు ఏ వైరు పడి చచ్చిపోవడం అలాంటివి గట్రా చదువుతుంటాం కదండి. నా స్కూల్లో ఎలా ఉందనేటటువంటి దీంతో ఎప్పుడు నిరంతరం భయం వేసింది. 2 సంవత్సరంన్నర వరకు మీరు ఎలా వచ్చారు. ఒక 15 రోజుల్లోనే దసరా సెలవుల్లోనే నేను రాలేదు. దసరా సెలవు మరుసటి రోజు చూసేవాడికి నాకు చెప్పలేదు ఆనందం. మా బాధ్యత అది. నేనేంటంటే మొత్తం మా టీచర్స్ అందరూ కూడా బయటికి పిలిచి మీరు అర్థం చేశారు లేదని చెప్పి చాలా రోజు మిమ్మల్ని బాగా తలుసుకున్నాం మేడం గారు. ఎప్పుడు కూడా అదే ఎప్పుడు కూడా మీరంటే నాయకురాలు ఉండాలి ఖచ్చితంగా. మా సపోర్ట్